హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 108. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? నీకు చాలా ఫాలోయింగ్ ఉందిగా, నవ్వుతూ అన్నాడు అర్హంత్. ఫాలోయింగ్ కాదు, అది ప్రేమ, వాళ్ళందరికీ నా మీద ఉన్న అభిమానం అని నవ్వుతూ చెప్పి ఒకరు ఇచ్చిన రోటి పచ్చడిని వేసుకుని నెయ్యి వేసుకుని, ఇందా బావా ఇది టేస్ట్ చూడు, గంగమ్మ అమ్మ చేసింది చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పింది. ఆ పెట్టు అని నోరు తెరిచాడు అర్హంత్. అక్కడ అత్తగారు రంగి ఉండటంతో వాళ్ళు ఏమనుకుంటారో అన్న బెరుకుతో బావా అని అంది ఇబ్బందిగా. మేము ఏమనుకోం కానీ వాడి ముచ్చట తీర్చు, శారద నవ్వుతూ అంది. లోచన సిగ్గుపడుతూ అర్హంత్ నోట్లో ముద్ద పెట్టి ఎలా ఉంది అన్నట్టుగా చూసింది. నువ్వు చెప్పినట్టే చాలా బాగుంది, కానీ నువ్వు ఇంకా బాగా చేస్తావు కదా. అంటే నేను నీ వంట టేస్ట్ చేశాను కదా, అప్పుడు టమాటా చట్నీ చేసావు కదా, అది చాలా బాగుంది, దీనికన్నా బాగుంది అన్నాడు నవ్వుతూ. ఇది దోసకాయ పచ్చడి బావా, మా అమ్మ చేసినంత టేస్టీగా అయితే నేను చేయలేను అని చెప్పి తను తినడం స్టార్ట్ చేసింది. ప్రతిరోజు 2-3 కూరలతో తినేవాళ్ళు ఆ రోజు చాలా రకాలు టేస్ట్ చేశారు. ఆఖరున పాలబూరెలతో ముగించారు. పాలబూరెలు అర్హంత్కి కూడా బాగా నచ్చాయి. ఇవి చాలా బాగున్నాయి లోచన, నేను ఎప్పుడూ తినలేదు అని చెప్పాడు. నేను నేర్చుకుంటాను బావా ఎలా చేయాలో, నవ్వుతూ చెప్పింది లోచన. ఇప్పుడు కాదులే, వెళ్ళి రెస్ట్ తీసుకో, తిరుగుతూనే ఉన్నావు ఉదయం నుంచి, కాసేపు బజ్జు అన్నాడు. నువ్వు వర్క్ చేసుకుంటావా? నువ్వు కూడా పొద్దున్నుండి వర్క్ చేస్తూనే ఉన్నావు కదా అని అడిగింది. కానీ నేను కూర్చునే వర్క్ చేస్తున్నాను, మరి నువ్వు అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నావు కదా అన్నాడు. ఏం కాదు, నేనేం అలసిపోలేదు, ఇక్కడే కూర్చుంటాను అని అర్హంత్కి కాస్త దూరంలో ఉన్న మరో సోఫాలో కూర్చుంది. అర్హంత్ నవ్వుతూ తన వర్క్లో పడిపోయాడు. కానీ 1 గంట లోచనాన్ని కనిపెడుతూనే ఉన్నాడు. 5 నిమిషాల్లోనే నిద్రకి తూగుతున్న లోచనాన్ని చూసి లోపల నవ్వుకుంటూ గట్టిగా ఆవలించి, ఫుల్గా తినేసాం కదా, నిద్ర వచ్చేస్తుంది, కాసేపు పడుకుంటేనే కానీ రిలాక్స్ అవ్వలేను అని అంటూ లేచి నిలబడ్డాడు ల్యాప్టాప్ ఆఫ్ చేసి. లోచనారా? అప్పటికే లేచి నిలబడిన లోచనాన్ని తీసుకుని గదిలోకి వెళ్ళాడు. బెడ్ మీద వాలిన 5 నిమిషాలకే నిద్రలోకి జారిపోయింది. మరో 10 నిమిషాలు అక్కడే గడిపి తిరిగి హాల్లోకి వచ్చాడు వర్క్ పూర్తి చేయడానికి. పడుకుందా? శారదా గారు నవ్వుతూ అడిగారు. నిద్ర వస్తున్నా వేషాలు వేస్తూ అలాగే కూర్చుంది, మొండిది అమ్మా నవ్వుతూ చెప్పాడు. అని చిన్నగా తల ఆడించి, అర్హంత్ జాగ్రత్తగా ఉండు, నీ మీదే ప్రాణాలు పెట్టుకుని ఉన్నాం మేము. పైకి అలా నవ్వుతూ కనిపిస్తుంది కానీ లోచన చాలా భయపడుతుంది కన్నా. పైగా మీ నాన్నమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఆవిడ గురించి తెలిసాక ఎప్పుడు ఏం చేస్తుందో అన్న భయం మరింత ఎక్కువగా ఉంది శారద నిదానంగా చెప్పింది. అమ్మ, నా చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు చాలా ప్రొఫెషనల్, ఒక్కొక్కరు 10 మందితో సమానం. నా చుట్టూ మాత్రమే కాదు, ఇక్కడ ఈ ఊళ్ళో ఈ ఇంటి చుట్టూ కూడా ఒక టీం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది. అలాగే నేను కూడా సేఫ్గా ఉంటాను, తల్లి చేతిలో ప్రమాణం చేస్తున్నట్టుగా చెప్పాడు. ప్రమాదం మనుషుల నుండి అయితే నువ్వు ఎదురు తిరిగి నిలబడగలవు, నాకు నా కొడుకు మీద ఆ నమ్మకం ఉంది. కానీ ప్రమాదం ఆ దైవం రూపంలో ఎదురైతే? మీ నాన్నమ్మ గురించి తెలుస్తుంటే రోజు రోజుకి ఆవిడ మీద ఉన్న సదభిప్రాయం దూరం అవుతుంది. తన భయానికి మరొక కారణం తన అత్తగారు అని చెప్పకనే చెప్పింది. అమ్మా, ఇవన్నీ ఆలోచించుకు, బాలు వెళ్ళాడు కదా, రానివ్వు, ఏం జరుగుతుందో మనం ముందే ఊహించుకోవటం ఎందుకు? తల్లి ఆలోచనలను మళ్ళించాడు అర్హంత్. అవును, బాలు సిద్ధాంతి గారిని తీసుకొస్తాడు కదా, ఈ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది అని చెప్పింది శారద. ఖచ్చితంగా అమ్మా అన్నాడు అర్హంత్ కూడా నమ్మకంగా. ఆ రోజు రాత్రి 9 గంటలప్పుడు వచ్చాడు బాలు. ఒక్కడే రావటంతో సిద్ధాంతి గారి గురించి
ఆందోళన చెందింది శారద. బాలు, సిద్ధాంతి గారు ఏమన్నారు అని అడిగారు రామయ్య గారు. రేపు తెల్లవారుజామున ఆయన శిష్యులతో కలిసి వస్తానని చెప్పారు తాతయ్య. వాళ్ళ కారులో వచ్చేస్తామని చెప్పారు. అందుకే నేను వచ్చేసాను. ఇక్కడ చేయవలసిన ఏర్పాట్లు కూడా ఉంటాయి కదా. పరిస్థితిని అర్థం చేసుకున్నారు ఆయన. ఇక్కడే ఉండటానికి ఒప్పుకున్నారు. వారి బస కోసం ఏర్పాట్లు చేయాలని నేను ముందుగానే వచ్చేసాను అని చెప్పాడు. గుడి పక్కన ఉన్న గదుల్లో వాళ్ళకి బస ఏర్పాటు చేయి బాలు. అక్కడైతే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అన్నారు రామయ్య. హా తాత, ఆ గదుల్లో లైట్స్, ఫ్యాన్స్ అన్నీ చూడాలి. అవసరమైతే కొత్తవి పెట్టిస్తాను అని చెప్పాడు. ముందు వచ్చి అన్నం తినన్నయ్య. మధ్యాహ్నం ఎప్పుడు తిన్నావో ఏమో అంది లోచన. తిన్నాను టిల్లు, ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే వచ్చేశారు సిద్ధాంతి వాళ్ళు. వాళ్ళని కూర్చోబెట్టి మర్యాదలు చేశారు. భీముడు కూడా వచ్చాడు అక్కడికి, వాళ్ళ రాక గురించి తెలిసి. 7 గంటలప్పుడు అందరూ మొదట ఆలయానికి వెళ్ళారు. అక్కడ పూజ పూర్తి చేసుకుని బంగ్లా దగ్గరకు స్టార్ట్ అయ్యారు. బావా, నేను ఇంటికి వెళ్తాను. వాళ్ళు గుడి నుండి బయటకు రాగానే అంది లోచన. నువ్వు మాతో రావా? లోచన ఎందుకు వెళ్తాను అంటుందో అర్థం కాక అడిగాడు. నేను అక్కడికి వస్తే మీ నాన్నమ్మ గారికి కోపం వస్తుంది. ఇప్పుడు మనకి పంతాల కన్నా పని జరగటం ముఖ్యం. నేను ఇంటి దగ్గర ఉంటానులే బావా, మీరు వెళ్ళరండి అంది. సిద్ధాంతి గారు త్రిలోచన తల నిమిరి, అన్ని వేళలా అందరి మనసు అర్థం చేసుకుంటావు, బంగారు తల్లివమ్మ నువ్వు అన్నారు. బాలు రంగిని పిలిచి నరసయ్యని కూడా ఇంటి దగ్గరే ఉండమని చెప్పాడు వాళ్ళకి తోడుగా. భీముడు తన భార్యకి ఫోన్ చేసి చెప్పాడు లోచన దగ్గర ఉండమని. లోచన వెనుదిరగగా మిగిలిన వాళ్ళందరూ బంగ్లా దగ్గరకు వెళ్ళారు. అప్పటికే ఊళ్ళో విషయం మెల్లగా స్ప్రెడ్ అయింది. బంగ్లాలో ఆలయం పునఃప్రారంభిస్తున్నారు అని జనాల్లో ఒక రకమైన ఎగ్జైట్మెంట్ కలిగింది. అలాగే రాజేశ్వరి అక్కడే ఉంది అన్న విషయాన్ని మాత్రం భయాన్ని కలిగించింది. సోములకి కూడా విషయం తెలిసి వెంటనే రాజేశ్వరికి చేరవేయటానికి ఆవిడ ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని చూస్తున్నాడు. రాజేశ్వరి దేవి కన్నా ముందు బయటకు వచ్చింది జీవిత. జీవితాన్ని చూడగానే తనకు తెలిసిన విషయం చెప్పడానికి, జీవిత గారు కాస్త మేడం గారిని పిలుస్తారా, అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పారు. అంత అర్జెంటుగా ఇన్ఫామ్ చేయాల్సిన విషయం ఏంటి అని అడిగింది జీవిత పొగరుగా సోఫాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని. పొగరుకు తక్కువ లేదు కదా అని మనసులోనే తిట్టుకుని, మేడం గారు వస్తే చెప్తాను అని రాజేశ్వరిదేవి ఉన్న రూమ్ వైపు చూస్తూ చెప్పాడు. వీడికి కూడా నేను లోకువైపోయాను అని మనసులోనే తిట్టుకుని, విషయం ఏంటో చెప్పమని చెప్పాను కదా అని గంభీరంగా. మరి సోములు చెప్తాడా? చెప్పాక జీవిత రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అంటే మరో అప్డేట్ కోసం వేచి చూడాల్సిందే. ఈ అప్డేట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అంతవరకు సెలవు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.